హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ కళింగ, యాక్టెడ్ బై ధృవ వాయు గారు అండ్ ప్రజ్ఞా నయన్ గారు. సో ఇక మూవీ విషయానికి వచ్చినట్లయితే మూవీ కంప్లీట్గా మనకు ట్రైలర్లో చూసాం కదా, సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. సో ఏంటంటే ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్లో అసలు ఈ కథ ఎందుకు, కళింగ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది ఒక పురాణాలను లింక్ చేసి ఒక స్టోరీ అల్లుకుంటుంది. అక్కడి నుంచి అయితే స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, అంటే బాహుబలి మత్స్యేంద్ర గారు మనం ట్రైలర్లో చూసాం కదా, ఆ సీన్ తోటైతే సినిమా అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది, అది మాత్రం ఎలా ఉంటుందంటే చెప్పడానికి హారబుల్గా ఉంటుంది, ఆ టైప్లో ఉంటుంది అనమాట. అది చెప్తే స్పాయిలర్ అవుతుంది. అది ఎందుకు వచ్చింది ఏంటని అయితే మనకు క్లైమాక్స్లో అర్థమవుతుంది. ఇక కొంచెం ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్టే ఒక అంటే ధ్రువవాయు గారి పర్ఫార్మెన్స్ ఆయనది మాత్రం ఆయన కొంచెం ఎందుకో ఆయన మేబీ ఆయనే డైరెక్టర్ కూడా ఆయనే కాబట్టి కొంచెం ఎందుకో డైరెక్షన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి సో యాక్టింగ్ అనేది కొంచెం ఏదో తక్కువ చేశాడు, అందుకో కొంచెం ఇంకా బాగా చేసి ఉండొచ్చేమో అని అనిపించింది. డైరెక్షన్ పరంగా మాత్రం ఓకే గుడ్, బాగుంది, అది మాత్రం చాలా బాగానే చేశాడు. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఇంకో సాంగ్ ఉంటుంది, అంటే ఒక ఫస్ట్ హాఫ్ సాంగ్ ఉంటుంది, ఆయన డ్యాన్స్తో ఒక లిరికల్ ఒక సాంగ్ ఉంటుంది. అది కొంచెం ఎందుకో ఏంటంటే కొంచెం ఓకే ఇంకా కొంచెం గుడ్ బాగా చేయొచ్చు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంకోటి మెలోడీ సాంగ్ ఉంటుంది, ఆ మెలోడీ సాంగ్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చేసరికి సెకండ్ హాఫ్లో అసలు ఈ కథ ఎందుకు స్టార్ట్ అయింది, సో ఎందుకు ఎవరెవరిని అంటే చంపుకునేది ఉంది కదా, అది అంటే మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఆ మూవీ ఎందుకు చంపుకుంటున్నారు ఏంటి అనేది అయితే దానికి స్టోరీ అయితే రిలేటెడ్గా ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా ఇన్ కేస్ ఏంటంటే సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఒక ఇది ఉంటుంది. సో ఒక మనం ట్రైలర్లో చూసాం కదా, ఒక ఏఐ తోటి వచ్చేది, ఒక గ్రాఫిక్ డిజైన్ తోటి వచ్చింది ఉంటుందిగా, అది ఎందుకు వచ్చింది ఏంటని అయితే మీరు మూవీ చూస్తే డెఫినెట్గా అర్థమవుతుంది. పురాణాలని లింక్ పెట్టి అంటే కల్పిత కథే, బట్ పురాణాలని దానికి కొంచెం లింక్ పెట్టి దాన్ని ఇప్పుడున్నటువంటి జనరేషన్స్తో కొన్ని కమర్షియల్ యాంగిల్తో అయితే డైరెక్టర్ అయితే తీసుకొచ్చి, అదే ఆయనే డైరెక్టర్ ఆయనే హీరో తీసుకొచ్చిండు. బట్ ఒక ట్విస్ట్లు అంటే ఓకే ట్విస్ట్లు అంటే ట్విస్ట్లని కాదు, కొంచెం ఏంటంటే సినిమా హైపోథెటికల్ ఉంటుంది, అంటే నమ్మలేము. కొన్ని మాత్రం ఏంటంటే ఓకే అనిపిస్తుంది. బట్ చిన్నపిల్లలు మాత్రం డెఫినెట్గా కొన్ని సీన్స్ అయితే అవాయిడ్ చేస్తే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే చాలా చాలా కొంచెం కొంచెం చిన్నపిల్లలు చూడలేనివి, లేకపోతే పెద్దవాళ్ళు ఫ్యామిలీస్ కూడా కొంచెం హారర్ అంటే భయపడే వాళ్ళు మాత్రం డెఫినెట్గా చూడొద్దు, చూడకపోవడమే బెస్ట్ అనమాట. కొన్ని సీన్స్ మాత్రమే, అన్నీ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమా క్లైమాక్స్ విషయానికి వచ్చినట్లయితే ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. సో అది అంత లింక్ పెట్టి ఆడికి వస్తుంది. ఎక్కువ చెప్తే అయితే స్పాయిలర్ అవుతుంది, కొంచెం ఏదైనా రివీల్ చేసినా కానీ అది స్పాయిలర్ అవుతుంది. బట్ ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే మనకు వచ్చేసింది. కొంచెం యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కొంచెం ఏంటంటే ధ్రువ గారిది కొంచెం బాగుండేదో అని అనిపిస్తుంది, అంతే తప్పితే మిగతా అదంతా ఓకే బాగుంది. బట్ థ్రిల్లింగ్ మాత్రం డెఫినెట్గా ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ వచ్చింది. బీజిఎం మాత్రం చాలా బాగుంటుంది, బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అక్కడ ట్రైలర్లో పెట్టినట్టు ఒక పక్షి ఉంటుంది, ఆ పక్షికి ఇక్కడ ఉన్నటువంటి ఆ రాజులకి ఏంటి సంబంధం అనేది కొంచెం ఉంటుంది. కొంచెం ఏంటంటే అటు పురాణాలని ఇటు కల్పిత కథని ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఒక ఊరికి రిలేటెడ్గా పెట్టి ఆ సీన్స్ అయితే చూశారు. కొన్ని భయమయ్యే సీన్స్ ఉంటాయి, అవి కూడా ఓకే గుడ్ బాగుంది అనిపిస్తుంది. బట్ సినిమా మాత్రం ఎక్కడ బోర్ కొట్టదు. ఎలా అనిపిస్తుంది అంటే ఓకే ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఎందుకు అని అంటే మనకు ఎప్పుడెప్పుడంటే ఏంట్రా బాబు అనే తలనొప్పి అయితే ఉండదు. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఆ ట్విస్ట్లని ఆ సస్పెన్స్ని మనం ఎంజాయ్ చేసే విధంగానే ఉంటుంది. బట్ అదొకటి మాత్రం ఓకే, అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది మాత్రం మీకు సినిమా చూస్తే అయితే డెఫినెట్గా అర్థమవుతుంది. ఓవరాల్గా సస్పెన్స్ థ్రిల్లర్స్ మూవీస్ చూసే ఎవరన్నా హారర్ సినిమాలు చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం మస్ట్ వాచ్ మూవీ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే కొంచెం మంది సినిమా లవర్స్కి ఓకే కొంచెం బాగానే ఉంటుంది. కంప్లీట్గా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఓకే బాగుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కొంచెం హిందూ పురాణాలని కొంచెం లింక్ పెట్టి అది కూడా చాలా బాగా తీశాడు. ఓవరాల్గా సినిమా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఒక హారర్ మంచి ఒక జోనర్, అంటే ఇప్పుడున్న జనరేషన్స్లో అంత మంచి కంటెంట్, అంటే అంత తక్కువ బడ్జెట్లో అంత మంచి కంటెంట్, ఒక మంచి సినిమా చూస్తాం అన్న ఫీలింగ్ అయితే మనకైతే వచ్చేస్తుంది అనమాట. సో ఇది వాళ్ళ రివ్యూ, మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.